అన్న గంతలు రావు తెత్తి ఎట్లనే అర్రే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వాతావరణం చూసారా, ఈవినింగ్ టైమ్ సన్సెట్ నిజంగా ఎంత బాగుంది అంటే వెదర్. నాకు అట్లా సన్సెట్ సన్ రైజ్ చాలా ఇష్టము. సో ఎంజాయ్ చేస్తూ మా ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చూస్తున్నా. వర్క్ నడుస్తుంది. చూడ్డానికైతే ఈవినింగ్ టైంలో అని బాగుంటుంది అని వచ్చిన. చూసారా, ఇందిరమ్మ ఇల్లు రేవంత్ అన్న దయ అని మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాము. సైడ్కి అయితే వచ్చేసిన నేను. వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. హైలైట్ ఏంటి అంటే ఈరోజు మోటార్ దింపడం అవన్నీ జరుగుతుంది. ఏది మిస్ అవ్వకుండా చివరి దాకా అయితే చూడండి. నేను అన్నయ్య అయితే ఇద్దరము బోర్లో వాటర్ అసలు ఊరినాయా లేదా అని చూడడానికి అయితే రాయేసి చూస్తున్నాము. ఒకసారి చూడండి. సౌండ్ భలే వచ్చింది కదా, వాటర్ పైనే ఉన్నాయి. మేమైతే మోటార్ ఫిక్స్ చేయడం కోసం అవన్నీ చూస్తున్నాను. ప్రతి ఒక్క ఐటమ్ సిమెంట్ అవి ఇవైతే అన్నీ వచ్చేసినాయి. మోటార్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అది ఎట్లా దింపుతారు ఏంటి అనేది నేను ప్రతిదీ చూపిస్తాను. మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత కష్టపడుతున్నారు చూడండి వాళ్ళు. అసలు ఆ మోటార్ తిప్పడానికి నలుగురైనా కూడా సరిపోవట్లేరు. చాలా రఫ్గా ఉంది అది. మళ్ళీ పట్టుకోవడానికి కూడా అసలు స్మూత్ ఉండడం వల్ల జారిపోతుంది. అది టైట్ చేయాలి కదా. అదంతా వర్క్ చూసుకొని ఇక్కడ ఎలక్ట్రీషియన్ అయితే అవి కనెక్షన్స్ అవన్నీ ఇస్తున్నాడు. మోటార్ సెటప్ అంటే అసలు నిజంగా మాటలు కాదండి, అంత ఈజీ కాదు. ఎలక్ట్రిసిటీ అలైన్మెంట్ దాన్ని ఎగ్జాక్ట్ దాన్ని ఎట్లా సెట్ చేయాలి అట్లా సెట్ చేస్తేనే అది చాలా స్మూత్గా వర్క్ చేస్తుంది. లేదు అంటే అది మధ్యలో కొన్ని రోజులు కాగానే మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతుంది. చూడండి, మోటార్ అయితే దింపుతున్నారు. దింపడం అయితే స్టార్ట్ చేసేసారు. చూడండి మీరు కూడా. అది నిజంగా ఎంత వెయిట్ ఉంది అంటే చాలా వెయిట్ ఉంది. ప్రతిదీ అంటే అసలు కన్స్ట్రక్షన్కి వాటర్ అనేది మెయిన్ నీడ్. అది లేకపోతే, వాటర్ లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము. సిమెంట్ కలపడానికి కానీ దేనికైనా సరే ప్రతి దానికి వాటర్ తోటే పని. సో మనం కూడా ఏ ఇబ్బంది రాకుండా ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. మనం కూడా అలర్ట్ ఉండాలి ఎక్కడ ఏమైనా మిస్టేక్ జరుగుతుందా లేదా అని. ఎందుకంటే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోకపోతే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాతకి మధ్యలో సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ 5 అబ్బాయిలు ఉన్నారు, అయినా కూడా అసలు వాళ్ళతో అయితే లేదు. చాలా వెయిట్ ఉంది. అది ఇంకా లోపలికి పోయే కొద్దీ మనకి చాలా వెయిట్ పడుతుంది. అది దాని తర్వాతకి ఇంకిద్దరు వచ్చి ఆడైనా కూడా అసలు అది సరిపోలేదు వాళ్ళకి. ఆ పైపు వాళ్ళని గుంజేసింది, అంత వెయిట్ ఉంది. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చాలా వెయిట్ ఉంది. ఇంకా తను ఎలక్ట్రీషియన్ చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నాడు. నాకైతే తన వర్క్ మంచిగా అనిపించింది. అంటే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చేసేసిండు. కొంతమంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అట్లా ఆ సజెషన్స్ కూడా అవసరం లేదన్నట్టుగా చేసేసిండు. చాలా స్పీడప్ ఉన్నాడు తను. నాకైతే మంచిగా అనిపించింది ఆ వర్క్ చూసి. ఇట్లా ఈ పైపు దింపడానికి దగ్గర 30 to 40 minutes పట్టింది. వాళ్ళు అంతమంది ఉన్నా కూడా వాళ్ళతో అసలు ఆ వెయిట్, ఆ పైపు వాళ్ళని లాగేస్తుంది. అటో ఇటో చేసి అయితే ఒక హాఫ్ అయితే పంపించేసారు లోపలికి. ఇంకా హాఫ్ దాకా ఉంది. ఆ చీకట్లో మాకు అసలు ఈవినింగ్ కంప్లీట్ అవ్వాల్సింది. కప్లింగ్ పైపు దొరకకపోవడం వల్ల చాలా టైం వేస్ట్ అయింది. లేదు అంటే అప్పుడే అయిపోయేది. చీకట్లో ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు. నైట్ అప్పటికి 8:30 అరౌండ్ 9 అట్లా అవుతుంది. ఇప్పుడు చిన్న మిస్టేకే కదా అని లైట్ తీసుకుంటే మధ్యలో చాలా ఇబ్బంది పెడుతుంది. కన్స్ట్రక్షన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ఏదైనా కూడా వాటర్ తోటే. లాస్ట్కి అయితే అందరు కలిసి దింపేసినారు మోటార్ని. అమ్మయ్య అనిపించింది. దగ్గర 40 minutes కష్టపడ్డారు. కన్స్ట్రక్షన్ సైట్లో ఇదైతే మెయిన్ టాస్క్ అని చెప్పొచ్చు. మోటార్ దింపడము, బోర్ వేయడం ఒక ఎత్తు అయితే మోటార్ వేసి దాన్ని ఫిక్స్ చేసేంత వరకు అది ఇంకొక ఎత్తు. దాని తర్వాతకి ఇంకొక ఎత్తు ఏంటి అంటే అసలు వాటర్ పంప్ అవుతున్నాయా లేదా, ఇబ్బంది పెడుతుందా అనేది.
ఇదైతే మేజర్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి సక్సెస్ఫుల్గా. అవన్నీ ఇంకా మిగతా ఫిట్టింగ్స్ అవైతే కరెంట్ వైర్ అవన్నీ అయితే ఫిట్ చేస్తున్నారు. చూసారా వాళ్ళు ఎట్లా అయ్యారో. అంతమంది అబ్బాయిలు ఉన్నా కూడా పాపం వాళ్ళందరితోటి అవ్వలేదు. చాలా కష్టం అనిపించింది. అంత వెయిట్ ఉంది మోటార్. అటో ఇటో చేసి అయితే దీన్ని అయితే కంప్లీట్ చేసేసారు. ఇంకా అందరు కొంచెం రిలాక్స్ అయ్యారు. అది మొత్తం కంప్లీట్ మోటార్ దింపేదాకా కూడా కాస్త టెన్షన్ పడ్డారు. సో ఇప్పుడు ఇంకొకటి అసలైన టెన్షన్ ఇంకొకటి ఉంది. అసలు వాటర్ ఎంత పంప్ చేస్తుంది, ఏంది, ఎంత ప్రెషర్ తోటి ఉంది అని. అక్కడ ఆ ఏరియాలో దగ్గర అందరికీ 550 560 అరౌండ్ అంత డీప్లో వాటర్ పడ్డాయి. ఆ ఏరియా కంప్లీట్ అట్లనే ఉంది. సో వాటర్ అసలు మనకి ఎంత ప్రెషర్ వస్తుంది అనేది కొంచెం డౌట్. అది ఫిట్టింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అక్కడ ఆ కప్లింగ్ పైపు సెట్ కాక చాలా సఫర్ అయినాం మేమైతే. దానివల్లనే బాగా లేట్ అయింది. లేకపోతే అసలు ఎప్పుడో అయిపోయేది. ఆ కప్లింగ్ పైప్ సరిగ్గా లేకనే అసలు పంపించాల్సిన మెయిన్ క్యాండిడేట్ పంపించలేదు. అందుకనే చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడైతే ఎలక్ట్రికల్ కంప్లీట్ అది జాయింట్స్ అయితే ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇది అవ్వగానే వాటర్ ప్రెషర్ చెక్కింగ్, అసలు ఎంతసేపు నడుస్తుంది, మనకి ఎంత ఇది వస్తుంది అనేది తెలుస్తుంది. సో అది కూడా నాతోటే స్టార్ట్ చేయించినారు. ఇంకా ఇంటి కోడలు అన్నట్టుగా నాతోటే స్టార్ట్ చేయించారు. ఇది అయిపోగానే అసలు అది చేయాలి అంటేనే చాలా అంటే ఒకలాంటి టెన్షన్. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే మోటార్ చెప్పాను కదా, బోర్ వేయడం ఒక ఎత్తు, మోటార్ ఫిట్ చేయడం ఒక ఎత్తు అయితే అది వాటర్ పడేది ఇంకొక ఎత్తు. మనకి ప్రెషర్ అనేది బయటకు వస్తుందా లేదా అనేది ఒక టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు దానికేం టెన్షన్ ఉందిలే అని అనుకోవచ్చు. కానీ నిజంగా అది బోర్ పడ్డ వాళ్ళకే తెలుస్తుందండి ఆ టెన్షన్. ఎందుకంటే ఆ వాటర్ ప్రెషర్ అనేది మనకి ఇంటికి సరిపోతుందా లేదా అనేది చాలా టెన్షన్ ఉంటుంది. నాతోనైతే లాస్ట్కి ఇది కొబ్బరికాయ అదంతా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అదైతే చేపిస్తున్నారు. ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయితే ఇంకా మిగతాది అసలు మనం మోటార్ ఎంతసేపు నడుస్తుంది, ఎంత బాగా నడుస్తుంది అనేది తెలుస్తుంది. వెయిటింగ్ మేము కూడా దానికోసమే. మీరైతే వీడియో ఎండ్ దాకా స్కిప్ అవ్వకుండా చూడండి. వాటర్ అసలు పడ్డాయా లేదా, ఎంత ప్రెషర్ వచ్చింది అనేది మీకైతే నేను చూపిస్తాను. చూడండి. సాయి అయితే కంప్లీట్గా టైర్డ్ అయిపోతుండు. అసలు రెగ్యులర్ వర్క్ చేసి చాలా టైర్డ్ అవుతుండు. చాలా ప్రెషర్ ఉంటుంది తనకి. ప్రతి వర్క్ కూడా తను ఒక్కడే మేనేజ్ చేయాల్సి వస్తుంది. మధ్యలో ఏమన్నా అవసరం ఉంది కావాలి అంటే నేను వెళ్ళి పైప్స్ అవి ఇవ్వడం లాంటిది అయితే జరుగుతుంది. ఇక మిగతా వర్క్ అంతా తనే చేపిస్తున్నాడు. మనం అప్పుడప్పుడు వచ్చి తిరిగేదానికంటే కూడా వాళ్ళు అక్కడ ఉండి కంప్లీట్గా చేయడం వేరు కదా. ఎండలో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతుండు. ఇంకా కొబ్బరికాయ నువ్వే కొట్టు, మంచిగా దండం పెట్టుకొని కొట్టు అని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నారు. ఇది అయిపోగానే చూడాలి. టెన్షన్ ఉంది. అసలు వాటర్ ఎంత ప్రెషర్ పడతాయి, ఎంతసేపు పడతాయి అనేది తెలియాలి. దానికోసం అయితే కొబ్బరికాయ కొడుతున్నా. ఇది ఒకటి అయిపోతే వెయిటింగ్ మేము కూడా. మీరు కూడా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. సాయి బయటకు అంత ప్రశాంతంగా అనిపించినా కూడా లోపల ఆయనకైతే పెద్ద టెన్షన్ ఉంది. వాటర్ అసలు ఇంటికి సరిపోతాయా, ఎంత ప్రెషర్ వస్తుంది, నిజంగా సరిపోతాయా, అందరు ఎంత ధైర్యం చెప్పినా కూడా తను అట్లీస్ట్ తను తీసుకోలేకపోతుండు. పడేదాకా కూడా తను చూసేదాకా కూడా కళ్ళతోటి తను సాటిస్ఫై అవ్వట్లేదు. అది పడ్డ తర్వాత కన్నా చూడాలి. ఇది ఒకటి అయిపోతే ఇంకా నెక్స్ట్ అదే. ఇక్కడ ఫార్మాలిటీస్కే టైం పట్టింది మాకు. నాతోటనైతే స్టార్ట్ చేపిద్దామని ఫిక్స్ అయ్యారు వీళ్ళంతా. సో ఇంకా అది పసుపు కుంకుమ సంథింగ్ అది మీటర్కి పెట్టించేసి దండం పెట్టించేసి స్టార్ట్ అయితే చేయించారు. మీరు కూడా చూడండి ప్రెషర్ ఒకసారి. ఈ ప్రాసెస్ ఏందో కానీ అయిపోయేదాకా కూడా ఒక టెన్షనే ఉంది. ఎప్పుడైపోద్దా అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రెషర్ అట్లాంటిది. అది చూడండి మోటార్ అయితే వేపిస్తున్నారు నాతోటే. నేనైతే మంచిగా పడాలి అని ఎన్ని దేవుళ్ళకు మొక్కుతున్నాను. లాస్ట్కి అయితే
జై ఎల్లమ్మ తల్లి అని చెప్పి నేనైతే మోటార్ అయితే ఆన్ చేసేసిన. ఒకసారి మీరు ప్రెషర్ చూడండి, వస్తుందా లేదా చూద్దాం. 1 2 and 3. ఎస్, నీళ్ళైతే వచ్చేసినాయి. మేమైతే మస్తు ఖుషి అయినాం. అసలు మా ఆనందానికి అవధులే లేవు. ఎంత అంటే లిటరల్లీ సాయి ఫేస్ చూడాలి అసలు. ఆయన కంప్లీట్ ఆయన ఇంకా చెప్పలేం తన హ్యాపీనెస్. కళ్ళలు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఒకటే రోజు మర్చిపోయినా అన్నట్టు అయిపోయింది. హ్యాపీ అనిపించింది మాకైతే. ప్రెషర్ దగ్గర 1 hour దాకా వాటర్ అయితే వచ్చినాయి. మంచిగా అనిపించింది. ప్రెషర్ కూడా మనకి మంచిగానే వచ్చింది. మేమైతే ఫైనల్గా హ్యాపీ. సాయి అయితే ఇంకా పైప్ కూడా ఫిట్టింగ్ చేసేసి ఆల్రెడీ ఇంకా పిల్లర్స్కి అయితే వాటర్ అవన్నీ కింద వర్క్కి అయితే పట్టమని చెప్పారు. నైటే పట్టండి అని చెప్పారు. అందుకనే ఆ వర్క్ అయితే అవి చేసేస్తున్నాడు. కొత్త బ్లాగ్ తోటి మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.